ప్రేమైన దేవుని బిడ్డలకి నా వందన చెల్లిస్తున్నాను. ఈ యొక్క సమయంలో సత్యవాక్య ఛానల్ ద్వారా మరొకసారి మీ వద్దకు వచ్చున్నాను. మరి ఈరోజు కూడా ఒక అంశం మాట్లాడేదానికి ప్రయాసపడుతున్నా. మనం ఏందో ఈ యొక్క అంశం మనం ఎవరం అంటే మన ఎవరము అంటే రాజులము అని గ్రంథం చెబుతుంది. మన ఎవరం రాజులము, రాజులకి రాజులు. మనం ఎవరని తెలుసా? రాజులకి రాజులు అన గ్రంథం ప్రకారం మనం చూద్దాం. చూడండి, ఇక్కడ బాప్టిజం తీసుకున్న ప్రతి వ్యక్తి కూడా మనం రాజులం. ప్రభునామమున తీసుకున్న ప్రతి వ్యక్తి క్రైస్తవుడు, మనం రాజులం. అంటే మనం రాజులము అనేదానికి గ్రంథము మనం చదివి ఇందాం. ప్రకటన గ్రంథము 17వ అధ్యాయము 14 వచ్చిన చదువుతా చూడండి. ప్రభువులకి ప్రభువు ఉన్నాడు, రాజులకి రాజయ్య ఉన్నాడు. మనం ఎవరము? ఇక్కడే చేస్తున్నా. ఆయన రాజు అయితే మనం కూడా ఎవరము? రాజులమే. ప్రతి ఒక్క క్రైస్తవుడు కూడా మనం కూడా రాజులమే. యేసుప్రభు రాజులకి రాజులై ఉన్నాడు కాబట్టి మనం కూడా రాజులమే. అలాగనే మరి 1 తిమోతి 6వ అధ్యాయము 15 వచ్చిన కూడా ఈ మాట అంటుంది. ప్రభువులకు ప్రభు ఉన్నాడు, రాజులకై రాజయ్య ఉన్నాడు. ఆడ కూడా అదే మాట అంటుంది. తిమోతి పత్రికలో కూడా అదే 1వ అధ్యాయము 6వ వచ్చిన 15 వచ్చినాల్లో కూడా రాజులకై రాజయ్య ఉన్నాడు అని చెబుతుంది. మనం రాజులం. క్రైస్తవుడు అనగా ఏమిటంటే మనం రాజులం. మనం బీదలం కాదు. ఈ లోకాన మనం బీదలం ఉండొచ్చు, అయినాను పరలోక రాజ్యములో మనకని ఒక స్థానం ఉంది. పరలోక రాజ్యములో క్రైస్తవుడికి ఒక స్థానం ఉంది. స్థానం ఏంది చూద్దామా? స్థానం ఇక్కడ 2 కొరింథీ 5వ అధ్యాయము 1వ వచనం. 2 కొరింథీ 5వ అధ్యాయము 1వ వచనం చదువు చూడండి. భూమి మీద మన గుడారమును ఈ నివాసమును శిథిలమైపోను. చేతి పని కాక దేవుని చేత కట్టబడిన నిత్యమైన నివాసము పరలోకమునందున మనకున్నదని ఎరుగుదాం. ఇక్కడ క్లియర్గా చెప్పేస్తారు. మన ఈ భూలోకంలో నివాసం శిథిలమైపోద్ది. ఇది స్టాండర్డ్ ఏం కాదు. అయితే క్రైస్తవుడికి పరలోక రాజ్యములో మనకు ఒక నివాసం ఉన్నదని మీరు ఎరుగుదురు అంటాడు. మనకి వెళ్ళేది ఈ లోకంలో మనకు ఏమీ లేదు. ఏ రోజుకైనా కూడా అది శిథిలమైపోద్ది, అది నశించిపోద్ది. అయితే పరలోక రాజ్యములో మనకు ఒక స్థిరం ఉంది, ఒక నివాసం ఉంది. మీరు ఎరుగుదురు అంటే ఎరుగుదుము అంటుండాడ. మనకు ఒక స్థలం ఉంది, పరలోక రాజ్యంలో ఒక స్థలం ఉంది మనకు. అంతే. క్రైస్తవుడికి ఈ భూలోకములో శిథిలమైపోద్ది అంటుండే. ఈ నివాసము శిథిలమైపోద్ది అన్న పరలోక రాజ్యములో మీకు స్థలం ఉంది, మీరు ఎరుగుదురు, మనకు ఒక నివాసం ఉన్నది, ఎరుగుదురు అని అంటాడు. కాబట్టి మనం చూసినప్పుడు ఇంకొక మాట కొలసీ పత్రికలో కూడా ఒక మాట ఉంది, మనం చూద్దాం. కొలసీ పత్రిక 1వ అధ్యాయము 13వ వచనంలో ఏం చెబుతున్నా చూద్దాం. ఆయన మనములని అధికార సంబంధమైన అధికారములోని నుండి విడుదల చేసిన మనల్ని చేసిన
విడుదల చేసెను. తను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజనివాసముగా నమ్మలు చేసిను. రాజనివాసములుగా చేసిను. ఎవరి ద్వారా? ఆయన కుమారుల ద్వారా, యేసుక్రీస్తు ద్వారా మనకు రాజనివాసమును చేసిను అంటున్నాడు. మన స్థలం అక్కడ ఉంది, పరలోక రాజ్యం. ఈ లోకంలో మనకేం లేదు. భూమిలో ఉన్నంత వరకు ఎన్నిటికైనా ఏ రోజైనా కూడా సరే అది శిథిలమైపోద్ది అంటాడు. ఆయన కుమారుడు ద్వారా రాజనివాసములుగా చేసిన మనం ఏమి చేసినట్టే ఆయన మనవులని అంధకార సంబంధములను అధికారముతో నుండి విడుదల చేసెను. తన ప్రేమించిన తన కుమారుని యొక్క రాజనివాసముగా చేసెను అంటాడు. రాజనివాసముగా చేసెను అంటాడు. ఎవరి ద్వారా? యేసుక్రీస్తు ద్వారా, ఆయన కుమారుడు ద్వారా రాజనివాసులుగా మనల్ని చేసున్నాడు. ఈ లోకంలో మనకు ఆశ లేకపోవచ్చు, ఉండొచ్చు. అయితే మనకు ఒక ఆస్తి ఎక్కడుందంటే పరలోక రాజ్యంలో ఉన్నది. ఇక్కడున్న భూమి మీద ఉన్న గుడారము శిథిలమైపోతుంది అంటాడు. శిథిలమైపోద్ది. మనకు పరలోక రాజ్యములో ఒక నివాసమును ఎరుగుదురు ఉన్నది అంటాడు. మనకు ఉన్నది అంటాడు. ఇక్కడ ఇంకొక మాట కూడా అంటాడు. చూడండి, మత్తయి సువార్త 27వ అధ్యాయము 11వ వచనం. ఇక్కడ పిలాతు యేసు ప్రభువును అడుగుతున్నాడు, నువ్వు యూదులకు రాజు అని అడిగినప్పుడు ఆయన ఏమంటాడంటే, నువ్వు అన్నట్లే. అంటే అర్థము, నువ్వు అన్నట్లే నేను రాజునే అన్న ఆడ కూడా చెబుతున్నాడు. పిలాతు అడుగుతున్నాడు, యూదులకు రాజువా అంటే నువ్వు అన్నట్లే నేను రాజునే అని. ఇప్పుడు ఆయన రాజు అయినప్పుడు మనము ఆయన నామం మన బాప్టిజం తీసుకున్న మనం కూడా ఎవరము? రాజులమే. మనం కూడా రాజులమే అంటాడు. ఇంకొక మాట కూడా అంటాడు. మత్తయి 27వ అధ్యాయము 29వ వచనంలో ఇక్కడ కూడా అదే మాట అడుగుతున్నాడు. వీధులకు రాజువా, నీకు శుభమని ఆయన్ని అప్పగించిరి. ఇక్కడ కూడా ఆ మాట అంటాడు, నువ్వు వీధులకు రాజువా. ఇక్కడ కూడా శుభమని చెబుతున్నాడు 29వ అధ్యాయంలో కూడా. అలాగనే 42 వచనంలో కూడా ఏమంటాడంటే, ఇశ్రాయేలు రాజు కదా. ఇక్కడ కూడా ఏమంటాడంటే, ఇశ్రాయేలుకి నువ్వు రాజు కదా. రాజునే. అక్కడ వాళ్ళకు కూడా రాజే. ఇప్పుడు వాళ్ళకు కూడా ఆయన రాజే. మనం రాజులు. ప్రతి ఒక్క క్రైస్తవుడు మనం రాజులు. ప్రతి ఒక్క క్రైస్తవుడు కూడా మనం రాజులమే. ఇంకొక మూడు మన ఇరిమియా గ్రంథంలో కూడా మనం ఒక మాట చూడండి. ఇరిమియా గ్రంథం 10వ అధ్యాయము 10వ వచనం. ఇక్కడ కూడా ఏమంటాడంటే, యెహోవే నిజమైన దేవుడు. ఇక్కడ చూడండి, యెహోవే నిజమైన దేవుడు, ఆయన జీవం గల దేవుడు. ఆయన జీవం గల దేవుడు. సదాకాలము ఆయనే రాజు. సదాకాలము ఆయనే రాజు. ఇక్కడ కూడా ఇరిమియా గ్రంథంలో కూడా దేవుడు కూడా రాజుగా ఉన్నాడు. దేవుడు రాజు అయినప్పుడు ఆయన కుమారుడు రాజు అవుతాడు. మరి ఆయన కుమారుడు రాజు అయినప్పుడు మనం ఆయనలో బాప్టిజం తీసుకున్న ప్రతి ఒక్కరు మనము రాజులమే. మనము రాజులమే, రారాజులు మనం. ఈ లోకంలో కష్టాలు, బాధలు, ఇబ్బందులు అన్నీ ఉండొచ్చు. అయినా కూడా మనం రాజులు. ఆయన ఈ లోకంలో యేసు ప్రభువు పుట్టినప్పుడు ఆకాశ పక్షులు గూడు ఉండయి, నక్కలకు బోర్లు ఉండయి, మనుషు కుమారుడికి తలదాచుటకు స్థలం లేదంట. మరి ఆయనకే ఈ లోకంలో తలదాచుకునేది ఆయనకి స్థలం లేదు. మనం ఎంతమంది? మనకి ఆస్తి
లేకపోతే ఏమి ఉంటే ఏమి. మరి ఆయనకి ఈ లోకంలో మనుషు కుమారుడికి తలదాచుటకు కూడా స్థలం లేదు. ఆయన రాజే కదా, పరలోక రాజ్యంలో ఆయన రాజా. నక్కలకి ఊర్లుండి, ఆకాశ పక్షుల గూడులుండి, మనుషు కుమారుడికి తల దాచుకున్నట్టుకి స్థలం లేదు అంటాడు. కాబట్టి మనం ఈ లోకంలో మనం ఆశ లేదని బాధపడాల్సిన అవసరం ఏం లేదు. మనకు పరలోక రాజ్యంలో ఉన్నది మనకు ఆస్తి. మనం రారాజులు మాట. ప్రతి ఒక్క క్రైస్తవుడిగా మన రాజులుగా ఎప్పుడు యేసు ప్రభు నామమున మనం బాప్తిసం తీసుకుంటామో ఆయన రాజు అయినప్పుడు మనం కూడా రాజులమే, ఆయన సహోదరులు. మనం దేవుడు ఎట్టా రాజైండు, ఆయన కుమారుడు రాజు. ఆయన కుమారుడు నామములో మనం బాప్తిసం తీసుకున్నాం కాబట్టి మనము రాజులమే. ఆయన రాజ నివాసమును చేసిన అంటున్నాడు. ఆయన కుమారుల ద్వారా మనం ఏం చేసిండు, రాజ నివాసముగా చేసిన అంటుండు మనల్ని. కాబట్టి మనం రాజులు, రారాజులు. మనం క్రైస్తవుడు, ప్రతి ఒక్క క్రైస్తవుడు కూడా రాజులు. క్రైస్తవుడు అనే మాట ఎక్కడ ఉన్నది మీరు అనొచ్చు. కానీ అపోస్తుల కార్యము, ఇక్కడ అపోస్తుల కార్యము 11వ అధ్యాయము 26 వచనం. ఇక్కడ ఏమంటానంటే శిశువులు క్రైస్తవులు అనబడేరి అనింది. ఇక్కడ శిశువులు క్రైస్తవులుగా అనబడేరి. ఇది ఇక్కడ పాయింట్ ఉంది. వారు కలిసి ఒక సంవత్సరమును సంఘములో కూడిరి. బహు జనములకును వాక్యమును బోధించిరి. మొదట ఒక సంవత్సరంలోనే వాళ్ళు ఏమైందంటే శిష్యులుగా అనబడినరు. వాళ్ళు ఒక సంవత్సరం శిష్యులుగా అనబడినరు. మనం ఆలోచిస్తే మనకు అర్థమవుద్ది. ఇక్కడ మనం మళ్ళీ అర్థమవుతున్నా. వారు కలిసి ఒక సంవత్సరం అంతా సంఘములో కూడి బహు జనములకును వాక్యమును బోధించిరి. మొదటి శిష్యులుగా అనబడిరి అంటాడు. మొదటి శిష్యులుగా శిశువులు క్రైస్తవులుగా అనబడిరి. అప్పుడు వాళ్ళు క్రైస్తవులు మొట్టమొదల వాళ్ళు క్రైస్తవులుగా అనబడింది కాబట్టి మనం కూడా ఎవరమంటే క్రైస్తవులము. శిశువులు క్రైస్తవులుగా అనబడినరు, మనం కూడా క్రైస్తవులుగా అనబడు. అపోస్తుల కార్యం 11వ అధ్యాయము 27 వచనంలో ఈ మాట ఉంది. మనం ఎవరమంటే క్రైస్తవులు. శిశువులు క్రైస్తవులుగా అనబడినరు కాబట్టి మనం కూడా యేసు ప్రభు నామమున బాప్తిసం తీసుకున్న ప్రతి వ్యక్తి కూడా మనం కూడా క్రైస్తవులు అనబడినాం. కాబట్టి ఈ లోకంలో మనకు ఆస్తి ఉండొచ్చు, లేకపోవచ్చు. అయితే మనకు చిరమైన ఆస్తి ఎక్కడుందంటే పరలోక రాజ్యములో మనకు ఒక నివాసం ఉన్నది. ఆ నివాసము మనం కాపాడుకోవాలంటే బాప్తిసం తీసుకున్న ప్రతి వ్యక్తి కూడా ఆయన నామమున ఆ పరలోక రాజ్యములో మనకు ఒక నివాసం ఉన్నదని ఎరుగుదము అంటున్నాడు. కాబట్టి మనకు ఒక నివాసం ఉంది. మనం ఎవరమంటే రాజులకు రాజై ఉన్నాం. మనం యేసుక్రీస్తు రాజు కాబట్టి మనం కూడా ఎవరమంటే రాజులమే అని గ్రంథం మనకు తెలివిగా మనకు చెబుతుంది కనుక మరి ఇంతవరకు ఈ వాక్యమును మరి దేవుడు దీవించడం కనుక ఈ యొక్క సత్యవాక్య ఛానల్ ద్వారా మరొకసారి మీరు వందనాలు చెల్లించుకుంటూ నేను సెలవు తీసుకోండి. మీ అందరికీ నా వందనాలు. ఆమేన్.